ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఈరోజు చాలామందికి ఉపయోగపడేటువంటి టాపిక్, అలాగే చాలామంది అడుగుతున్నటువంటి టాపిక్, చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి వారికి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆ టాపిక్ గోచార ఫలితాలు, అలాగే దశాభుక్తి ఫలితాలు. ఏవి చూసుకోవాలి, అసలు గోచార ఫలితాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, దశాభుక్తి ప్రాముఖ్యత ఏంటి, గోచార ఫలితాలు ఎందుకు చెప్పబడ్డాయి, దశాభుక్తి ఫలితాలని ఎలా చూడాలి, ఇలాంటి విషయాలు నేను కాన్సెప్ట్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మరీ డీప్గా టెక్నికల్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోకుండా వీలైనంత అర్థమైనటువంటి విధానంలోనే సరళంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొంతవరకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఇందులో చాలా మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసేటప్పుడు. కాబట్టి వీలైనంత కాంప్లికేట్ చేయకుండానే చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఉగాది రాశి ఫలాల ప్రాముఖ్యత ఏంటి, అసలు ఉగాది రాశి ఫలాలు పనిచేస్తాయా, ఎంతవరకు చూసుకోవాలి ఉగాది రాశి ఫలాలు, ఉగాది రాశి ఫలాలు అసలు దేనికోసం చెప్పబడ్డాయి, మనం దేనికోసం వాడుతున్నాం, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. అలాగే రాబోయే షష్టగ్రహ కూటమి, చాలామంది భయపెడుతున్నారు. నిజంగా అంత భయపడవలసిన అవసరం ఉందా షష్టగ్రహ కూటమికి? ఫలిత జ్యోతిష్యాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు కొంత క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా విషయాలు నేను ఇందులో కవర్ చేస్తున్నాను అనిపిస్తోంది. అయితే వీలైనంత ఇందాక చెప్పినట్టుగా అర్థమయ్యే విధంగా సరళంగానే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక గోచారం అంటే ఏంటి, దశాభుక్తి అంటే ఏమిటి? మొత్తం జ్యోతిష్యాన్ని కనుక చూసినట్టయితే సూర్యచంద్రులిద్దరూ కూడా జ్యోతిష్యానికి మూలంగా కనపడతారు. ఎందుకంటే వీరిద్దరి ఆధారంగా ఎన్నో అంశాలు చెప్పబడ్డాయి జ్యోతిష శాస్త్రంలో. ఈరోజు మనం అనుకుంటున్నటువంటి ఈ తిథివార నక్షత్రాలు, యోగము, కరణము, ఇవన్నీ కూడా సూర్యచంద్రుల గమనాన్ని ఆధారంగా గణించబడినవి. ఒక వ్యక్తి భూమి మీద జన్మిస్తున్నాడు, ఆ భూమి మీద గ్రహాల ప్రభావం ఉంది. అయితే ఆ గ్రహాల ప్రభావాన్ని లెక్కగట్టేటప్పుడు ఎన్నో లెవెల్స్లో, ఎన్నో అంచెలలో ఆ ప్రభావాల్ని చెప్పారు మహర్షి. ఉదాహరణకి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ కూడా తాను తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చోట నించుని ఉంటే భూమి మీద సూర్యోదయం అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ డే తర్వాత రోజు సూర్యోదయం అయ్యే వరకు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అంటే అలా నించుని చూస్తూ ఉంటే తనకు తెలియకుండానే 360 డిగ్రీలు కవర్ చేస్తాడు, అన్ని రాశుల్ని చూస్తున్నాడు. అది ఆ రాశి అని తెలియకపోవచ్చు, కానీ మొత్తం 360 డిగ్రీస్ ట్రావెల్ చేశాడు ఆ మనిషి, అన్ని రాశుల్ని చూస్తూ వచ్చాడు. ఇక అలా ఒక భ్రమణం తన చుట్టూ తాను తిరగడం అనేది కంప్లీట్ అయితే దానికి ఒక రోజు అని పేరు. ఆ రోజు ఒక గ్రహానికి ఇచ్చారు. ఆదివారం అనేది రవికి సంబంధించిన రోజు. అంటే 360 డిగ్రీస్ మొత్తం ఒక భ్రమణం అయితే ఆ మొత్తం ఒక భ్రమణానికి ఒక అధిపతి. ఆదివారం అయితే రవి, సోమవారం అయితే చంద్రుడు, ఇలా. ఇక ఈ 360 డిగ్రీస్ని 12 భాగాలు కనుక చేసినట్టయితే 30 భాగాలు ఒక్కొక్కటి అవుతుంది. దాన్ని ఒక రాశి అన్నారు. ఒక్కొక్క రాశికి మళ్ళీ ఒక గ్రహాన్ని అధిపత్యం చేశారు. మేషరాశి దానికి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, ఇలా. అంటే చూడండి, 360 డిగ్రీస్ నుంచి స్థూలం నుంచి సూక్ష్మంకి వెళ్తూ వస్తున్నాం మనం. ఇప్పుడు 30 డిగ్రీల దగ్గర వచ్చాము. దానికి ఒక గ్రహం అధిపతి. ఇక ఈ 30 డిగ్రీల్లో 12 డిగ్రీల 20 నిమిషాలని ఒక భాగంగా చేస్తే అదొక నక్షత్రం అయింది. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయము, నక్షత్రం వేరు, తార వేరు. మనం ఆకాశంలోకి చూస్తుంటే ఎన్నో తారలు కనిపిస్తాయి. ఆ తారల సమూహమే ఒక నక్షత్రం. మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇది ఈజీగా అర్థం చేసుకోగలరు. 30 డిగ్రీలు గీయడం అందరికీ వచ్చు. అందులో మళ్ళీ 13 డిగ్రీల 20 నిమిషాలు గీసినట్టయితే ఆ 13 డిగ్రీల 20 నిమిషాలు ఒక నక్షత్రము. దాన్ని మళ్ళీ 4 భాగాలు చేశాను. పాదము అంటే డివిజన్, అంటే భాగము అని అర్థము. 13 డిగ్రీల 20 నిమిషాలు డివైడెడ్ బై 4 చేస్తే 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. ఇది మ్యాథమెటిక్స్.
ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేటర్స్ తీసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పాదం అవుతుంది నక్షత్రానికి, అంటే 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక రాశి 30 డిగ్రీలు, ఒక పాదము 3 డిగ్రీల 20 నిమిషాలు, అంటే 9 పాదాలు అయితే 30 డిగ్రీలు అవుతుంది. అందుకే ఒక రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. మేషరాశి తీసుకోండి, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వృషభంలో కృత్తిక 3 పాదాలు, రోహిణి, ఇలాగా ఈ పాదాలు అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. మృగశిర 2 పాదాలు. ఒక్కొక్క రాశిలో పూర్ణ నక్షత్రం ఉంటుంది, 4 పాదాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా అశ్విని, భరణి, ఈ 2, అశ్విని కేతు నక్షత్రము, భరణి శుక్రుడు నక్షత్రం, ఏ రాశిలో ఉన్నా ఇవి 4 పాదాలు ఉంటాయి ఆ రాశిలో. ఈ విధంగా ఆటోమేటిక్గా అమరాయి సృష్టిలో. ఇప్పుడు చూడండి, ఒక రాశి యొక్క ప్రభావం ఉంటుంది, అది కూడా చంద్రుడి యొక్క స్థితిని బట్టి చెప్పారు. చంద్రుడు ఏ రాశిలో ఉన్నప్పుడు జన్మిస్తాడో అది అతని జన్మరాశి అవుతుంది. ఆ లక్షణాలు కొంత అతనికి వస్తాయి. అయితే చూడండి, ఆ రాశిలో చంద్రుడు ఆ రాశిలో ఉన్నప్పుడు ఎంతోమంది జన్మించి ఉండొచ్చు. ఇది కొంత జనరిక్ అయింది, చాలామందికి అప్లై అయ్యేటువంటి లక్షణం ఇది. అక్కడి నుంచి మళ్ళీ నక్షత్రానికి రండి, 13 డిగ్రీల 20 నిమిషాలు మాత్రమే. కాబట్టి ఆ రాశిలో జన్మించిన వేరువేరు నక్షత్రాల్లో జన్మించుండొచ్చు. ఇంకొంత మనం నేరో అయ్యాము, సూక్ష్మంగా వస్తున్నాము. ఆ తర్వాత యోగాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి పద్ధతి చెప్పారు. సూర్యుడి యొక్క లాంగిట్యూడు, చంద్రుడి లాంగిట్యూడు 2 కలిపి 13 డిగ్రీల 20 నిమిషాలతో భాగిస్తే, డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్, దాన్ని బట్టి యోగాన్ని కనుక్కోవచ్చు. ఇంకొంత సూక్ష్మం. తర్వాత కరణం, తిథిలో సగం కరణం. ఇక్కడ తిథి అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి, చాలా సింపుల్ ఇది. సూర్యుడికి చంద్రుడికి మధ్య యాంగులర్ డిస్టెన్స్ అంటే కోణము 12 డిగ్రీలు ఉన్నంత వరకు ఒక తిథి ఉంటుంది. అమావాస్య తీసుకుంటే చంద్రుడు వెనక నుంచి వస్తూ సూర్యుడిని చేరితే 0 డిగ్రీస్లో ఇద్దరు ఉంటే అది అమావాస్య అవుతుంది. సూర్యుడిని దాటి 12 డిగ్రీలు వెళ్ళే వరకు చంద్రుడు ప్రథమ తిథి, పాడ్యమే అంటాము, ప్రతిపదం ఏదైనా అనొచ్చు. అంత సింపుల్ తిథి అంటే. ఈ విధంగా ఏ తిథి నాడు పుట్టాడు, ఏ నక్షత్రం రోజు పుట్టాడు, దీన్ని బట్టి ఇంకా సూక్ష్మం అవుతుంది. అయితే వీటి ప్రభావం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా చంద్రుడిని బేస్ చేసుకుని చెప్పారు. అలాగే చంద్రుడి యొక్క ప్రాముఖ్యత కూడా చూడండి. పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడో అది జన్మరాశి, ఏ నక్షత్రంలో ఉన్నాడో అది అతని జన్మ నక్షత్రము. అయితే ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి యొక్క ప్రభావం ఆ సమయంలో ఆ జీవుడి మీద ఉంటుంది. ఇది సూత్రం. ఉదాహరణకి పుష్యమి నక్షత్రంలో జన్మించాడు, కర్కాటక రాశి, అంటే పుట్టినప్పుడు శని యొక్క దశతో పుట్టాడు. ఆ ప్రభావము శని మహాదశ అంతా కూడా 19 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా 13 డిగ్రీల 20 నిమిషాలు నక్షత్రము, చంద్రుడు ఆ 13 డిగ్రీల 20 నిమిషాలు పుష్యమి నక్షత్రంలో సగం దూరం వెళ్ళిన తర్వాత పుట్టాడు అనుకుందాం. అంటే శని మహాదశ 19 సంవత్సరాల్లో సగం గడిచిపోయింది, ఇంకా సగం మిగిలి ఉంటుంది. అంటే మొత్తం 19 సంవత్సరాలు అనుకుంటే అందులో సగంతో దశాశేషం స్టార్ట్ అవుతుంది. 9.5 ఏళ్ళు అనుకున్నాం ఇంచుమించుగా. ఇలా సిస్టమ్ని చెప్పారు. అంటే ఏ నక్షత్రంలో అయితే అతను జన్మించాడో ఆ నక్షత్రాధిపతి ప్రభావంతో అతని జీవితం స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ప్రభావాన్ని ఎక్కడి నుంచి చూడాలి? ఇది చాలా చాలా కీలకం. ఆ ప్రభావాన్ని లగ్నం నుంచి చూడాలి. ఇంతవరకు వారము, రాశి, తిథి, నక్షత్రం ఇవి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా భూమిని ఒక కేంద్ర బిందువుగా తీసుకుని, భూమి ఒక బిందువు, ఒక పాయింట్ అనుకుంటే అక్కడి నుంచి ఈ డిస్టెన్స్ని మనం కొలిస్తే ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే భూమి మీద ఒక చోట వ్యక్తి జన్మించాడు. ఆ వ్యక్తి జన్మించినప్పుడు కుడివైపు కనుక చూస్తూ ఉన్నట్టయితే, తూర్పు వైపు కనుక చూస్తూ ఉన్నట్టయితే
ఒక శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు చూడలేడు కదండి అని అన్నారు ఎవరు. అట్లాంటి ప్రశ్నలు వేయొద్దు, మనం చూడగలం కదా. ఉదాహరణకు చెప్తున్నాను, ఒక శిశువు జన్మించినప్పుడు తూర్పు వైపుకి తిరిగి చూస్తూ ఉంటే ఏ రాశి కనపడుతూ ఉంటుందో అది లగ్నము. లగ్నము ఆ రాశిలో ఉంది. ఇప్పుడు ఏమైంది, స్పెసిఫిక్గా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాం. లగ్నం అనేది వచ్చేసరికి ఆ లగ్నం అనేది ఆ వ్యక్తికి మాత్రమే ప్రత్యేకము, ఆ స్థలంలో జన్మించాడు. అందుకే ఒక సమయంలో భారతదేశంలో ఒకరు జన్మించవచ్చు, అమెరికాలో ఇంకొకరు జన్మించవచ్చు. ఇద్దరికి లగ్నాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మరీ సూక్ష్మమైపోయింది. ఇది ఫైనెస్ట్, ఇంకా డీప్ అన్నమాట. ఇది నీకు సంబంధించినటువంటి ఫలితాలు చెప్పేటువంటి అంశము లగ్నము అనేది. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, పుష్యమి నక్షత్రంలో జన్మించాడు, శని మహాదశతో జీవితం స్టార్ట్ అయింది. శని యొక్క ప్రభావంతో ఆ శని యొక్క ప్రభావం ఎక్కడి నుంచి చూడాలి, మనము లగ్నం నుంచి చూడాలి. చంద్రుడి నుంచి కూడా చూడొచ్చు, కానీ అది సెకండరీ. ప్రధానమైన ఫలితాలు చెప్పేవి లగ్నం నుంచి. ఇది జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరికీ తెలుసు. మీరు ఏ జ్యోతిష్యుడి దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళు మీకు ఇస్తారు కదా పీడిఎఫ్, అదో ప్రింట్అవుట్ ఇస్తారు కదా, అందులో ఈ చక్రాలన్నీ ఉంటాయి, లగ్నం ఉంటుంది అందులో. వాళ్ళకి తెలుసు లగ్నం అనేది, తెలియకుండా కాదు. జ్యోతిష్యం నేర్చుకుంటున్నాము అంటే లగ్నం గురించి తెలిసి తీరుతుంది. కానీ టీవీల్లోకి వచ్చేటప్పుడు యూట్యూబ్లో లగ్నం ప్రస్తావనే తయారు. రాశి ఫలాలు రాశి ఫలాలు రాశి ఫలాలు, రాశిని గురించే చెప్తూ ఉంటారు. అంటే చాలామంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు జ్యోతిషము. వాళ్ళకి గూగుల్ అందుబాటులో ఉంది, యూట్యూబ్ ఉంది, వీడియోస్ చూస్తున్నారు, నెట్లో మెటీరియల్ సెర్చ్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. చాలా మంచిది. కానీ చాలామంది అలా నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు, నేర్చుకోని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి తెలుసున్నది జ్యోతిష్యం అంటే రాశి నక్షత్రం. ఇంకా దారుణం, నక్షత్రాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ముందు తెరవగానే మీ లగ్నం ఏంటి, అక్కడి నుంచి ఏమేమి యోగాలు ఉన్నాయి టకటక క్యాలిక్యులేషన్ చేసి మీకు చెప్పేస్తారు. అవి మీకు చెప్పరు. మీరు అడిగితే చెప్తారు, అది వేరే విషయం. టీవీలోకి వచ్చి కనపడే చెప్పేది మాత్రం రాశి ఫలాలు, రాశి నుంచే చెప్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ లగ్నం నుంచి ఫలితాలు చూడాలి. అలాగే ఇందాక చెప్పాను కదా, శని మహాదశలో అతని జీవితం స్టార్ట్ అయిందని. ప్రతి గ్రహానికి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి ఇచ్చారు ఆ ఫలితాలు ఇవ్వడానికి. శని 19 సంవత్సరాలు రూల్ చేస్తాడు, అందుకే రూలింగ్ ప్లానెట్ అన్నారు. తర్వాత శని మహాదశ అయిపోగానే బుధ మహాదశ వస్తుంది. ఇది ఫిక్స్డ్, ఇది ఎప్పుడు కూడా. బుధ మహాదశ 17 సంవత్సరాలు. ఇది ప్రతి గ్రహానికి ఒక్కొక్క సంవత్సరం ఇవ్వబడింది, కొంతకాలం. అన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తాయి. దీనికి వింశోత్తరి అని పేరు. వింశోత్తరి అంటే వింశోత్తరి శత, అంటే ఉత్తరి అంటే తర్వాత, శత అంటే 100 తర్వాత 20 అంటే 120. మనం అష్టోత్తరం అంటూ ఉంటాం కదండి, గుడికి వెళ్తే అష్టోత్తరం చేయించామని. అష్టోత్తరం కదా, అష్టోత్తర శతనామాలు అంటే 8 + 100 108, 100 తర్వాత 8 అని. ఆ విధంగా ఈ వింశోత్తరి సిస్టమ్ని ఇచ్చినటువంటి మహర్షి పరాశరుడు. అద్భుతమైనటువంటి సిస్టమ్ ఇది. అంటే ఈ విధంగా ఫలితాలు చెప్పాలి అని చెప్పిన మహర్షి పరాశర మహర్షి. ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది చంద్రుడి నక్షత్ర స్థితి మీద ఉంటుంది, కానీ ఫలితాలు చెప్పడం అనేది లగ్నం నుంచి చెప్పండి అని చెప్పారు. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఇంతకాలం ఉంటుంది ఆ దశ యొక్క ఎఫెక్ట్ అని కూడా చెప్పారు మహర్షి. ఈరోజు అందరికీ పరిచయమైనటువంటి సిస్టమ్ వింశోత్తరి దశా సిస్టమ్. అలా కాకుండా చాలా దశా సిస్టమ్స్ చెప్పారు పరాశరుడు, అష్టోత్తరి అని ఇలాగా. అయితే వీటన్నిటికంటే ఎక్కువ ప్రమాణం వింశోత్తరి. ఇది గోచారానికి దశాభుక్తికి ఉన్నటువంటి వ్యత్యాసం. గోచారం అంటే ఏంటి, మీరు జన్మించినప్పుడు ఇందాక చెప్పినట్టుగా కర్కాటక రాశిలో జన్మించాడు, పుష్యమి నక్షత్రంలో. ఈ సంవత్సరం కర్కాటక రాశి నుంచి శని ఎక్కడ ఉన్నాడు, గురువు ఎక్కడ ఉన్నాడు అని చూసి చెప్పడం గోచారం. ఎప్పుడూ కూడా ఒక మనిషి జన్మించాడు అంటే వాడి జాతక చక్రంలో లగ్నం నుంచి గ్రహాలు అమరి ఉంటాయి. దాని ప్రకారము ఏ దశలు వస్తున్నాయి, ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది ప్రారంధాన్ని అనుసరించి ఇస్తాయి ఆ ఫలితాలు. అయితే గోచారంలో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జన్మరాశి నుంచి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశి నుంచి ఆ గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, కొన్ని ఒడిదుడుకుల్ని సూచిస్తుంది. మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ డెస్టినీని చెప్పదు గోచారము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది చెప్తున్న పండితులు కూడా తెలుసు.
అంటే మరి లగ్నం బేస్ చెప్పాలంటే ఒక్కొక్కరిది ఒక లగ్నం ఉంటుంది, ఒక్కో చార్ట్ ఉంటుంది కదా, చెప్పడం కష్టం. అందుకని రాశి ఫలాలతో సరిపెడుతున్నారు. టీవీలో కనపడవచ్చు, యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి. అది కాబట్టి ఎప్పుడూ కూడా మన డెస్టినీ ఏంటి, మన ప్రారంభం ఏంటి అని తెలుసుకోవాలంటే మన లగ్నం ఏంటి, మనకి ఏ దశ నడుస్తుంది, ఆ లగ్నం నుంచి ఆ గ్రహం ఎక్కడుంది అని చూసుకోవాలి. గోచారం పెద్ద ప్రాబ్లం కాదు. ఏలినట్స్ అని ఏ ప్రాబ్లం వచ్చినా ఏలినట్స్ అనికి అంటగొడుతూ ఉంటారు. అక్కడ అసలు జైమినిలో వింశోత్తర దశ ఎన్ని నడుస్తుంది, అంతర్దశ ఎన్ని నడుస్తుంది, లేకపోతే జైమిని చరదశ ఎన్ని నడుస్తుంది, ఇవన్నీ చూడాలి. వాటి వల్ల వస్తాయి తప్ప కేవలం గోచారం వల్ల, కేవలం ఏలినట్స్ అని వలన పెద్ద పెద్ద ఉపద్రవాలు జరగవు, మరణాలు సంభవించవు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక వ్యక్తి 60 ఏళ్ళు వచ్చాయి, వివాహం చేసుకోలేదు. మరి గోచారం ప్రకారం గురువు ఒక స్థానంకి వస్తే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు, ఇలా చెప్తుంటారు కదా. మరి అవ్వాలి కదా వివాహం, ఎందుకు అవ్వలేదు అంటే అతని డెస్టినీలో వివాహం లేదు. డెస్టినీలో లేదు అని ఎలా తెలుస్తుంది? అతని లగ్నం నుంచి ప్లానెట్స్ని చూస్తే తెలుస్తుంది, అంతే తప్ప గోచారం నుంచి తెలియదు. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, గోచారం చూడాలా అండి, దశాభుక్తి చూడాలని. గోచారం చూడొద్దు, దశాభుక్తే చూడాలి. ఫలిత జ్యోతిష్యం చెప్పేటప్పుడు లగ్నం నుంచి దశాభుక్తిని అనుసరించే ఫలితాలు చెప్పాలి. అలాగే జైమిని చరకారకత్వాలను అనుసరించి కూడా చెప్పాలి. అయితే జైమిని గురించి ఇప్పుడు చెప్పడం కష్టము, బట్ అది కూడా చెప్పాలని ప్రతిసారి చెప్తున్నాను ఎప్పుడు సందర్భం వచ్చినా. ఇక ఉగాది పంచాంగం దగ్గరికి వద్దాం. జ్యోతిష్యంలో మేదిని జ్యోతిష్యం అంటాం తెలుగులో, మండేన్ ఆస్ట్రాలజీ అంటాం ఇంగ్లీష్లో. ప్రపంచంలో స్థితిగతులు ఎలా ఉంటాయి, ఒక్కొక్క దేశానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటుందని దేశము, ఇలాంటి విషయాన్ని తెలియచేసేటువంటి జ్యోతిష్యానికి మేదిని జ్యోతిష్యము అని పేరు, మండేన్ ఆస్ట్రాలజీ అంటాం. అయితే ఈ మండేన్ ఆస్ట్రాలజీ కూడా చాలా డీప్ సబ్జెక్ట్. అది చైత్రమాసం మొదలైనప్పుడు, శుక్లపక్షం పాడ్యమి తిథి స్టార్ట్ అయినప్పుడు, సూర్యోదయం రోజు ఏ వారం ఉంటుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. ఇలా స్టార్ట్ అయింది మేదిని జ్యోతిష్యంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఉగాది పంచాంగాలు. అయితే దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏమన్నా క్షామం వస్తుందా, భూకంపాలు వస్తాయా, అగ్ని ప్రమాదాలు జరుగుతాయా, పంటలు ఎలా పండుతాయి, ఏ పంటలు బాగా పండుతాయి, ఇవన్నీ కూడా చెప్పచ్చు. అదొక పద్ధతిని చెప్పారు. అయితే ఒక్కొక్క రాశిని అనుసరించి రాజపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయము ఇవి క్యాలిక్యులేట్ చేసేటువంటి చిన్న చిన్న సూత్రాలు కూడా చెప్పారు. ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్. పంచాంగం ఎవరైనా రాయొచ్చు. ఎలా రాయాలి అనే క్యాలిక్యులేషన్స్ తెలిసి ఉంటే ఎవరైనా పంచాంగం రాయొచ్చు. ఎందుకంటే అది సిద్ధాంత భాగం. సిద్ధాంత భాగం అంటే క్యాలిక్యులేషన్స్, గణనం. ఆ గణనం చేసి ఇగో రాజపూజ్యం 10, రాజపూజ్యం 5 ఇలా చెప్పేయచ్చు. అయితే ఫలిత జ్యోతిష్యం చాలా కష్టం. ఫలితాన్ని చెప్పాలి, దానికి చాలా ఇంట్యూషన్ ఉండాలి. ఈ విధంగా ఉగాది పంచాంగం మెయిన్ చెప్పబడింది ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఫలితాలు ఎలా ఉంటాయి అని. అలాగే ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇలా ప్రతి సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పేటువంటి పద్ధతికి గోచారం అనే కాదు, వర్షఫలము అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా ఉంది. తదక శాస్త్రం అనేది వర్షఫలాన్ని చెప్పేటువంటి సిద్ధాంతం. అది వ్యక్తిగత జాతకాలకి అన్వయిస్తూ చెప్పబడింది తదక శాస్త్రం. అదేంటి అనేది క్లుప్తంగా చెప్తాను. ఇక్కడికి వస్తే ఉగాది పంచాంగం మనం ఏదైతే అంటున్నామో అందులో కూడా కరెక్ట్గా అమావాస్య అయిపోయి పాడ్యమి తిథి స్టార్ట్ అయినప్పుడు హారోస్కోప్ వేసి లగ్నం ఎక్కడుంది అని చూసి ఆ లగ్నాన్ని బట్టి ఆ దేశం యొక్క లగ్నం ఏది, ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి, ఆ దేశం యొక్క చార్ట్తో ఆ లగ్నానికి ఉన్న సంబంధాన్ని బట్టి ఫలితాలు చెప్పమన్నారు. అయితే ఇది ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఎంతసేపు రాశి ఫలాలు. దేశం అవి మనకు అనవసరం, మనకి ఎలా ఉంటుంది, రాజపూజ్యం బాగుంది, అవమానం బాగుంది, అయ్యో నాకు అవమానాలు ఎక్కువ జరుగుతాయి, ఈ స్థితికి తీసుకొచ్చేసారు. ఇది చాలా చాలా చిన్న విషయం. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో ఉగాదులు వచ్చాయి. ప్రతి ఉగాదికి మనం చక్కగా పొద్దున్నే ఆత్రంగా వెళ్ళి టీవీల ముందు కూర్చుని అన్నీ మన రాసి వచ్చినప్పుడైతే మొత్తం ఇంకా సమాధి స్థితికి వెళ్ళిపోయి వింటూ ఉంటాము. జరిగా ఏమన్నా
వాళ్ళు చెప్పడం మానరు, మనం వినడం మానట్లే. వింటే మనం కనీసం పనికిరావు అనేటువంటి ఒక భయాన్ని పోగొట్టుకుంటే చాలు. వినొచ్చు, తప్పేం లేదు. అది చాలా చిన్న అంశం అది. అది కూడా ఏం చెప్తారు, మీ జన్మరాశి నుంచి ఆ సంవత్సరంలో ఉంటుంది. అది ఎప్పుడైనా చెప్పొచ్చు. అది జనవరి 1 అయినా చెప్పొచ్చు, జూన్ 1 అయినా చెప్పొచ్చు. ఉగాది రోజు చెప్పాలని ఏముంది? ఉగాది రోజు చెప్పవలసినవి అటువంటి పాడ్యమి తిథి స్టార్ట్ అయినప్పుడు లగ్నం వేసి ఆ లగ్నం నుంచి ఆ దేశానికి ఎలా ఉంటుంది అని చెప్పమన్నారు. అలాగే ఇందాక తదిగ సిస్టమ్ అన్నాం కదా, దాని ప్రాముఖ్యత వివరిస్తాను. ఒక వ్యక్తి జన్మించాడు ఒక రోజున, జూన్ నెలలో జన్మించాడు, ఒక లగ్నంలో జన్మించాడు. ఇది సూర్యుడి డిగ్రీలను ఆధారం చేసుకుని చెప్పబడినటువంటి శాస్త్రం. అతను జన్మించినప్పుడు సూర్యుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? ఉదాహరణకి సూర్యుడు ధనస్సులో 10 డిగ్రీల్లో ఉన్నాడు అతను జన్మించినప్పుడు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ 10 డిగ్రీలకి సూర్యుడు వచ్చినప్పుడు, ఎగ్జాక్ట్ అదే డిగ్రీకి మళ్ళీ జాతకం వేసి లగ్నం ఎక్కడుందో చూసుకుని దాని ప్రకారం ఫలితాన్ని చెప్పడాన్ని వర్షఫలం అంటారు. ఇది చాలామంది చాలా పాపులర్ సిస్టమ్. ఇది చాలామంది యూజ్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు అయితే అసలు యూజే చేయరు. అంతసేపు రాశి ఫలాలే, పొద్దున లేస్తే రాశి ఫలాలు, దినఫలాలు. ఇది చాలా పవర్ఫుల్ సిస్టమ్ ఇది. ఇందులో మళ్ళీ దశాభుక్తి ఉంటాయి. అది కూడా చెప్పారు. ఇది గోచారం మాత్రమే, టెంపరీ రిజల్ట్సే ఇస్తాయి, డెస్టినీని సూచించవు, జీవితంలో ఆటుపోట్లు ఎలా ఉంటాయో తెలియజేస్తుంది. తదక సిస్టమ్. గోచారం ఎప్పుడూ కూడా అప్పుడున్నటువంటి స్థితి ఏంటి, హ్యాపీ ఈవెంట్స్ ఏం జరుగుతాయి, అన్హ్యాపీ ఈవెంట్స్ ఏం జరుగుతాయి, ఇవి సూచిస్తుంది. నీ డెస్టినీ ఏంటి అని చెప్పేది మాత్రము మన లగ్నము, మన దశ, మన అంతర్దశ, జైమిని దశ, జైమిని అంతర్దశ. మరి నేను ఎక్కువ కాంప్లికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు తెలీదు. బేసిక్ కాన్సెప్ట్స్ అయితే చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ నేను చెప్తూ వస్తున్నాను. అసలు గోచారాల గురించి వర్రీ అవ్వద్దు అని చాలామందికి ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను. ఏళ్ళు నడిచిన వల్ల ఏ అనర్థాలు జరగవు. చంద్రుడికి వెనకాల రాశి నుంచి స్టార్ట్ అవుతుంది. చంద్రుడికి 2 ఏళ్ళు దాటి 3వ ఇంటికి వెళ్ళాక ఏళ్ళు నడిచిన అయిపోతుంది. ఆ టైంలో ఏదో దురదృష్టకర సంఘటన జరుగుతుంది, దాన్ని ఏళ్ళు నడిచడానికి ముడిపెట్టేస్తారు. అప్పుడు నీకు పరాశర వింశోత్తరి దశాభుక్తి ఏంటి, జైమిని దశాభుక్తి ఏంటి చూడరు. వింశోత్తరి దశాభుక్తిలో మనకి క్లారిటీగా కనపడకపోతే జైమిని దశాభుక్తికి కారణమే ఉంటుంది. ఇంకొకటి, గోచారం అందరికీ పరిచయమైనది జన్మరాశి నుంచి చూసుకోవడం, కానీ జన్మ లగ్నం నుంచి కూడా గోచారం చూడాలి. మరి ఎందుకు మన వాళ్ళు అది పక్కన పెట్టారో తెలియదు. పైగా చాలా గట్టిగా చెప్తారు, చంద్రుడి నుంచే చూడాలి. మరి ఎక్కువ మాట్లాడితే కోపడతారు, తిడతారేమో కూడా. కోపం వచ్చేస్తుంది పండితులకి. ఏదో బ్రహ్మహత్యా పాతకం చేసినంత కోపం వచ్చేస్తుంది లగ్నం నుంచి చూడమంటే. లేకపోతే పిచ్చోని చూసినట్టు చూస్తారు. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. ఈ విధంగా గోచారం అనేది చాలా చిన్న అంశము, దాన్ని పక్కన పెట్టండి. గోచారం చూసుకోవద్దు. అసలు ఉగాది రాశి ఫలాలు వినకండి, ఏమీ నష్టం లేదు. ఎప్పుడు కూడా నాకు ఏం దశ నడుస్తోంది, అందులో ఏ అంతర్దశ నడుస్తుంది, అది ఎన్నాళ్ళు ఉంటుంది, అది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది చూసుకుంటూ వెళ్ళండి, అంత చాలు. ఈ రాశి ఫలాలు, గోచారాలు, దినఫలాలు ఏ మాత్రము ప్రయోజనాన్ని కలిగించేవి కావు. అలాగే ఈ షష్టగ్రహం కూటం ఒకటి, ఇది ఖగోళంలో ఒక సంఘటన జరుగుతోంది. 6 గ్రహాలు కొన్నాళ్ళు ఒక రాశిలో ఉంటున్నాయి. దాన్ని ఆధారం చేసుకుని ఇక ఈ రాశి వాళ్ళకి ప్రమాదాలు, ఈ రాశి వాళ్ళు చచ్చిపోతారు అంటూ చాలా దారుణమైనటువంటి ప్రెడిక్షన్స్ చేస్తూ జనాలు భయపెట్టేటువంటి వాళ్ళు కూడా చూస్తున్నాము. ఇది కూడా మండేన్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఈవెంట్. ఇది ఆస్ట్రాలజికల్ ఈవెంట్, ఇది ఆస్ట్రోనామికల్ ఈవెంట్. ఇంకా చెప్పాలంటే ఖగోళంలో ఒక అమెరికా, అది ఒక దేశ పరిస్థితులు, ఒక రాష్ట్ర పరిస్థితుల్ని ప్రభావితం చేస్తాయి తప్ప ఒక వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయదు షష్టగ్రహ కూటమి. అయితే మరి దానికి మనం విపరీతమైనటువంటి హైప్ ఇచ్చేసి లేనిపోని విషయాలన్నీ చెప్పి భయపెట్టడం, లేదా ఆశలు కల్పించడం. ఇంక ఈ రాశి వారికి తిరుగు ఉండదు, కోటీశ్వరులు అయిపోతారు. అంటే గ్రహాలు ఉండేవి మనం కోటీశ్వరులు చేయడానికి, దేవుడు ఉండేది మనం కోటీశ్వరులు చేయడానికి. ఏ దేవుడు కోటీశ్వరులు చేస్తాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్దాం. వెళ్ళినప్పుడు కూడా నాకు డబ్బు ఇవ్వని అడుగుదాం, జ్ఞానం ఇవ్వని, బుద్ధి జ్ఞానం ఇవ్వని అడగద్దు. అవి మేము చూసుకుంటాం, ఆ దేవుడికి అనవసరం. ఆయన ఉన్నది ఎందుకు? మాకు డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వాలి, అబ్బాయి కాలేజీలో సీట్ కావాలంటే కాలేజీలో సీట్ ఇవ్వాలి. మన పనివాడు దేవుడు.
చాలా భక్తి ఉంది కదా, మనం మన పనులన్నీ మానుకుని గుడికి వెళ్తున్నాం కదా, అందుకు సంబరపడిపోయి అంత కోరికలు తీర్చేసేయాలి. ఆయనకి ఏం పని అసలు? మనం చేసిన పాపాలను కడగాల్సిన పని భగవంతుడికి ఏముంది, గ్రహాలకి ఏముంది? కాబట్టి ఈ విధమైనటువంటి దృష్టికోణంతో జ్యోతిష్యాన్ని ప్రచారం చేయడం కూడా చాలా చాలా ప్రమాదకరం. ఈ గ్రహం చాలా పాపండి. ఏంటి పాపి? నువ్వు పాపివి కాబట్టి గ్రహం నీకు రిజల్ట్స్ ఇచ్చింది. గ్రహాలు పాపిలు కాదు, గ్రహాలు దేవతలు, వాళ్ళు పాపులు కాదు. మనం చేసిన పాపాన్ని అద్దంలో చూపిస్తాయి గ్రహాలు. అప్పుడు తిడుతున్నావు అంటే నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు అని అర్థం. కనీసం నిన్ను నువ్వు తిట్టుకో, కొంతవరకు అది క్షమిస్తాయి దేవతలు కూడా. గ్రహాన్ని తిట్టడం మహాపాపం, దేవతా నింద అవుతుంది అది. మనం చేసిన పాపాన్ని మనకి అద్దంలో చూపించేటువంటి గ్రహాలు, వాటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు. ఇంకా వాటి కారుణ్యం ఉంది కాబట్టే నువ్వు ఎలా నిన్ను నువ్వు మార్చుకుంటే బాగుపడతావో కూడా మెసేజ్లు ఇస్తూ ఉంటాయి. మనం వినం. చాలా హరి బెస్ట్ ఆస్ట్రాలజీలు ఎవరున్నారు, ఆయన ఏమన్నా రెమెడీస్ ఇస్తారా? ఇస్తే తగ్గిపోతాయి కదా, వెంటనే ఫోన్ చేయండి, వెళ్ళిపోండి. యాస్ట్రాలజీ అంటే పాపాలు కడిగే విద్య, అలా తయారు చేశాము. అదిగో ఈ రాశి ఫలాలు ఒకటి. ఇక ఉగాది రాశి ఫలాలు అయితే చెప్పకల్లా, ప్రభావితం చేసేసాం మొత్తం సమాజాన్ని. ఒక వేదిక మీద కూర్చుని అనర్గళంగా చెప్పడం 12 రాశులకి. ఒక్కటి జరగదు, ఏది జరగదు. అందుకే జ్యోతిష్యాన్ని విమర్శిస్తున్నారు. విమర్శించడంలో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే సత్యాన్ని చెప్పడం అనేసి పనికి మాలినవన్నీ కూడా చెప్తూ దానికి జ్యోతిష్యం అని పేరు పెడుతున్నారు. తెలుసున్న వాళ్ళు కూడా తెలిసి చేస్తున్నటువంటి అపచారం ఇది. తెలీదా వాళ్ళకి లగ్నం అనేది ఉంటుందని? డివిజనల్ చార్ట్స్ ఉంటాయి, నవాంశ ఉంటుంది, దశాంశ ఉంటుంది, తెలీదా? అష్టక వరకు ఉంటుందని తెలీదా? షడ్బలాలు ఉంటాయని తెలీదా? తెలుసు. కానీ ఇంట్లో చెప్పేది వీళ్ళకి చులకన భావం ఏమో మరి, లేకపోతే వాళ్ళు నేర్చేసుకుని వాళ్ళు కూడా ప్రిడిక్షన్స్ చేసేస్తారని భయమో తెలీదు. ఒకటి మాత్రం నిజము, జ్యోతిషం నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అఫ్కోర్స్ బాగా నేర్చుకుని ఆకలింపు చేసుకోవడానికి కొన్ని ప్లానటరీ కాంబినేషన్స్ ఉండాలి. అసలు ఇంట్రెస్ట్ ఉండాలంటే ముందు కొన్ని కాంబినేషన్స్ ఉండాలి. నేర్చుకోవడం వేరు, ప్రెడిక్షన్స్ చేయడం వేరు. జ్యోతిషం నేర్చుకోవడానికి బుధుడు, గురువు, శుక్రుడు, పంచమాధిపతి ఇట్లాంటివన్నీ హెల్ప్ అవుతాయి. కానీ ప్రెడిక్షన్స్ చేయాలంటే కేతు స్ట్రాంగ్గా ఉండాలి. ప్రెడిక్షన్స్ అందరూ చేయలేరు. ఇంట్యూషన్తో ప్రెడిక్షన్ చేయాలి. వాళ్ళలో ఒక వాక్కు వినిపించాలి, వాళ్ళ నోట్లోంచి ఆ వాక్కు వస్తుంది. అలాంటి వాళ్ళు నిజమైన జ్యోతిష్యులు. కాబట్టి ఒకరికి నేర్పించినంత మాత్రాన వాళ్ళు మన కాంపిటీషన్ వచ్చేయరు. ప్రెడిక్షన్ చేయాలంటే భయపడతారు. కనీసం చెప్పచ్చు కదా, ఉన్న సబ్జెక్ట్ చెప్పచ్చు కదా జనాలకి. టీవీలోకి వచ్చినప్పుడు చాలా పెద్ద పండితులుగా అందరూ కూడా దండాలు పెడుతున్నారు, చాలా సంతోషం. ఇంకా ఈ విద్యను కొనసాగిస్తున్నారు. లగ్నం అంటే ఏంటి, లేదా లగ్నం నుంచి ఇలా ప్లానెట్స్ ఉంటాయి, ఇలా జరుగుతాను ఒక ఆదివారం గంట సేపు చెప్పచ్చు కదా. మంచిది కదండి. జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయడం అనేది ఎంత పుణ్యకార్యం అది. చెయ్యం. ఏంటి చెప్పేది అందరికీ, అది చెప్పినా అర్థమవుతుంది ఏంటి, చెప్పినా వినరండి. కానీ నీకు మాత్రం టీవీలో కనపడడం కావాలి, డబ్బులు కావాలి. సత్యాన్ని మాత్రం చెప్పొద్దు, అసత్యాన్ని మాత్రమే చెప్తూ ఉన్నాం మొత్తం జీవితకాలం అంతా. జ్యోతిషం అంటే రాశి ఫలాలు అంతే, ఇంకేం లేదు. జైమిని జ్యోతిషం లేనే లేదు. కాబట్టి ఈ ఉగాది రాశి ఫలాలు, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, గ్రహణం వచ్చిందంటే ఆ టీవీ ఛానల్స్లో డిస్కషన్స్ పెట్టడం మానరు, రావడం మానరు, జనాలు వినడం మానరు. ఎన్ని గ్రహణాలు వచ్చినా ఏమన్నా ఉపద్రవాలు జరిగాయి. ఈ గ్రహణం మాత్రం వీడట్లేదు. జ్యోతిష్యానికి పట్టిన గ్రహణాలు వీడినప్పుడు జ్యోతిష్యానికి ఆదరణ పెరుగుతుంది. జ్యోతిష్యాన్ని అసలైనటువంటి ఒక స్పిరిట్లో, ఏ ఉద్దేశంతో మహర్షులు జ్యోతిష్యాన్ని అందించారో ఆ స్ఫూర్తి కనుక అందరిలో జాగృతమైతే చాలామంది దానివల్ల బాగుపడతారు. ఈ వీడియో చేయడానికి కారణము కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయేమో అనేటువంటి ఒక ఉద్దేశంతోనే. గోచారమా దశాభుక్తి అంటే దశాభుక్తే. ఉగాది రాశి ఫలాలు ఎందుకు చూసుకోవాలి అంటే చూసుకోవద్దు, అది చాలా మంచి పని. ఆ రోజు హ్యాపీగా ఇంకేమన్నా సినిమాకి వెళ్తే వెళ్ళండి, లేకపోతే మీకు ఇష్టమైన పని చేయండి, మీకు ఇష్టమైన వంట వండుకుని తినండి, రాశి ఫలాలు చూడడం మానేయండి. షష్టగ్రహ కూటం వల్ల ఏమన్నా అవుతుందా? షష్టగ్రహ కూటం వల్ల ఏమవుదు, అష్టగ్రహ కూటం వల్ల ఏమవుదు, గ్రహణాల వల్ల ఏమవుదు.
మనం కర్మలు హాయిగా చేసుకుని వచ్చాం. కర్మలు అన్నిటికంటే బలమైనవి. ఎవరికెప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాయి ఫలితాలని. పుష్కరాల్లో స్నానం చేసేస్తాను, ఇంకో చోటకి వెళ్ళి మునిగొచ్చేస్తాను, మన ప్రారంధం పోదు, పాపాలు పోతాయేమో అంటే అడుగుతారు. పాపం అంటే ఏంటి, మరి ప్రారంధం అంటే ఏంటి అని. అవును, మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా పాపాలు. ఆ భావాలు కొంత సప్రెస్ అవుతాయి, క్లీన్ అవుతాయి, మళ్ళీ పైకి వస్తాయి పెంచుకుంటే. కానీ ప్రారంధం అలా పోదు. అందుకే మైండ్ని క్లీన్గా చేసుకోవడానికి ఇన్ని చెప్పారు మన ఋషులు. గుడికి వెళ్ళండి, ఉపవాసాలు ఉండండి, పూజలు చేసుకోండి. ఎందుకు? చిత్తశుద్ధి కోసం, చిత్తం క్లీన్ అవుతుందని. అంతే తప్ప పాపాలు పోతాయంటే మనం చేసిన కర్మలన్నీ పోయి మనం హాయిగా వైకుంఠానికో ఎక్కడికో వెళ్ళిపోతామని కాదు. ఆ శివుడికి విష్ణువుకి కర్మ కాలిందా మన వైకుంఠానికి తీసుకెళ్ళడానికి? ఇన్ని దుర్గుణాలు పెట్టుకుని ఎప్పుడో ఏదో గంగలో మునిగావు కదా అని ఆలోచించండి ప్రాక్టికల్గా ఒకసారి. ఈ విధంగా మతాన్ని వక్రభాష్యాలు చెప్తూ, జ్యోతిష్యానికి వక్రభాష్యం చెప్తూ ఇదే జ్యోతిష్యం అనే స్థాయికి తీసుకొచ్చారు. ఏదేమైనా కానీ గోచారం గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. షష్టగ్రహ కూటమి, ఉగాది పంచాంగాల గురించి ఎక్కువగా వరి అవ్వకండి. మీ జన్మజాతకంలో మీ లగ్నము, అలాగే జైమిని దశాభుక్తి, వింశోత్తర దశాభుక్తి చూసుకుని దాని ప్రకారంగా మీ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతవరకు చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.